బంగారు తల్లికి ఇంట్లోనే భద్రత కరువైంది. ఆ చిన్నారి గడప దాటక్కర్లేదు, ఇంట్లోనే ఆమెపై అఘాయిత్యం జరగచ్చు. అపరిచితులను చూసి మైనర్ బాలికలు బెంబేలెత్తాల్సిన పనిలేదు. మీకు మేజర్ డేంజర్ తెలిసిన వాళ్ల నుంచే పొంచుంది. తస్మా జాగ్రత్త. ముక్కు ముఖం తెలియని వాళ్ళు కాదు, అంకుల్ అని పిలిచేవాడే క్రూర మృగంలా మారి లైంగిక దాడి చేయొచ్చు. గజానికో గాంధారి కొడుకు చుట్టూనే పొంచున్నాడు. సో భద్రం, బీ కేర్ఫుల్ పేరెంట్స్. మీ చిన్నారుల విషయంలో మీరు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఎన్సీఆర్బీ రిపోర్ట్ మోగిస్తోన్న డేంజర్ బెల్స్ ఇవి. జాతీయ నేర గణాంకాల బ్యూరో విడుదల చేసిన నివేదిక ప్రకారం తెలంగాణలో చిన్నారులపై లైంగిక నేరాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. 2024లో తెలంగాణలో మొత్తం 2934 పోక్సో కేసులు నమోదవగా వాటిలో 2101 కేసులు లైంగిక దాడికి సంబంధించినవి. అంటే సగటున రోజుకు దాదాపు 6 చిన్నారులు లైంగిక దాడికి గురవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2023తో పోలిస్తే 2024లో పోక్సో కేసుల్లో 18.08% పెరుగుదల నమోదవడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. దేశంలో అత్యధిక పోక్సో కేసులు నమోదైన రాష్ట్రాల్లో తెలంగాణ 7వ స్థానంలో నిలవడం కూడా ఆందోళన కలిగిస్తోందంటున్నారు నిపుణులు. చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడుతున్న వాళ్లలో అత్యధిక శాతం అపరిచితులు కాదని, బాధితులకు తెలిసిన వ్యక్తులేనని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 2024లో దేశవ్యాప్తంగా నమోదైన 44,126 పోక్సో కేసుల్లో 42,634 కేసుల్లో తెలిసిన వాళ్లే నిందితులు. అంటే దాదాపు 96.6% కేసుల్లో కుటుంబ సభ్యులు, బంధువులు, ఇరుగు పొరుగు, కుటుంబ స్నేహితులు, ప్రేమికులు లేదా ఇతర పరిచయస్తులే నిందితులుగా ఉన్నారు. ఈ ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ ప్రకారం ఇండియా మొత్తం పైన 6 నుంచి 6.4% ఏదో పెరిగింది లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి, అంటే 23కి 24కి. అదే తెలంగాణలో అయితే దాదాపు 18% పెరిగింది. అంటే రిపోర్టింగ్ ఎక్కువ అవుతుందా, అంటే ఈ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయా అనేది గమనించాల్సిన విషయం. దేశవ్యాప్తంగా నమోదైన పోక్సో కేసుల్లో 3,658 కేసుల్లో నేరుగా కుటుంబ సభ్యులే నిందితులుగా ఉన్నారు. మరో 16,668 కేసుల్లో బంధువులు, ఇరుగు పొరుగు, కుటుంబ స్నేహితులు లేదా సన్నిహిత పరిచయస్తులు నిందితులుగా ఉన్నారు. కేవలం 3.4% కేసుల్లో మాత్రమే అపరిచితుల ప్రమేయం ఉండడం చిన్నారులకు ఎక్కువ ప్రమాదం ఎక్కడి నుంచొస్తోందో స్పష్టంగా చెప్తోంది. కేసులు రిపోర్ట్ అవ్వగానే ఇమీడియట్గా రిజిస్టర్ అయ్యి ఇమీడియట్గా ఛార్జ్షీట్లు వేసి ఇమీడియట్గా వాళ్ళకి జైలు శిక్ష అది వేస్తే అవగాహన, అదే కాకుండా ప్రజల్లో ఒక భయం అనేది ఉంటుంది. పోక్సో కేసుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతున్నా దర్యాప్తు, న్యాయ ప్రక్రియ అదే స్థాయిలో వేగం అందుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక చిన్నారులకు ముప్పు ఎక్కువగా బయట వారి నుంచి కాదు, వారికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తుల నుంచే వస్తోంది. అందుకే చట్టాలు అమలు మాత్రమే కాకుండా కుటుంబ స్థాయిలో అవగాహన, పాఠశాలల్లో భద్రతా విద్య, వేగవంతమైన దర్యాప్తు, కఠిన శిక్షలు అనే 4 అంశాలపై ప్రభుత్వంతో పాటు పేరెంట్స్, టీచర్స్ కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు.